హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఇప్పుడు అరకులో ఉన్న దగ్గరలో, అరకుకి మనం చూడాల్సిన ప్లేస్లన్నీ దగ్గరలోనే ఉంటాయి. మేమైతే ఇప్పుడు చేపరాయికి అయితే పోతున్నాము. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చేపరాయి అంటే అది ఎలా ఉంటుందా ఏంటి అనేది చూడాలని చాలా అయితే ఆతృతగా ఉన్నాను అనమాట. నాతో పాటే మీరు వచ్చేయండి, మీరు చూసేయండి. ఈ అరకులో పెడుతున్న వీడియోస్ మొత్తం ఎంజాయ్ చేసేయండి. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే వచ్చేస్తుంది. ఫస్ట్ మీరే చూసి ఎంజాయ్ చేసేయవచ్చు. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందు వేసే మార్గం మనకి దొరుకుతూ ఉంటుంది అనేసి. నేను అలాగే యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా అప్సెట్ అయితే అయిపోతున్నాను. ఎందుకంటే వెనకబడిపోతున్నాను. అలా అని నేనైతే వదిలిపెట్టడం లేదు, ముందుకు వెళ్తూ ఉన్నాను అనమాట. ఏ రోజుకైనా వెనక వేసిన ఈ అడుగే 10 అడుగులు ముందు వేయడానికి నాకు హోప్ అయితే ఉంటుంది అనమాట. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటే నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు చేపరాయి ప్లేస్కి అయితే వచ్చేసాము. అరకులో ప్రతి ఒక్క లొకేషను చాలా అంటే చాలా కలర్ఫుల్గా, న్యాచురల్గా, బ్యూటిఫుల్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క ప్లేస్ మీరైతే మిస్ కాకుండా చూడండి. వస్తే ఈ వీడియోలో మీరు ఒకవేళ రాలేకపోతే వీడియో చూసి ఎంజాయ్ చేసేవచ్చు. ఏంటంటే ఈ చేపరాయికి లోపల ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి 40 రూపీస్ ఉందన్నమాట. మనకి కొండ మీద నుంచి వచ్చి జారే వాటరు ఇక్కడ ఒక నదిలా ప్రవహించి ఈ చేపరాయికి వాటర్ అయితే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది చూసారా టూరిస్టులు అరకుని ఎందుకు ఇష్టపడతారు అంటే, ఈ అరకుని ఆంధ్ర ఊటీ అంటారు. ఎందుకంటే చలి మాత్రం ఊటీలా ఉంటుంది, న్యాచురల్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట. అందుకని ఆంధ్ర ఊటీ అంటారు. అరకు మాత్రం చాలా బాగుంది. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము వెళ్ళిన ప్లేస్లన్నీ కూడాను. ఇక్కడ చూసారా పార్క్లా ఉందన్నమాట. పార్క్ని చాలా డిజైన్ చేసి పెట్టారు. కాసేపు అలా రెస్ట్ తీసుకోవడానికి ఇలా న్యాచురల్ చెట్లతో కానీ ఫ్లవర్స్తో కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మనకి టూరిస్టులు వచ్చే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా తయారు చేసి పెట్టారనమాట. ఎంటర్టైన్మెంట్గా సాంగ్స్ కూడా ఆడ వస్తూ ఉంటాయి. అంటే మనకి బోర్ అనేది లేకుండా ఎంజాయ్ చేయడానికి మాత్రం సూపర్గా ఉంది చేపరాయి. అసలు మనం వాటర్కి అయితే పోదాము, అక్కడ ఎలా ఉందో చూద్దాము. ఇంకా మా వాళ్ళైతే ఇంకా స్టార్ట్ చేశారు ఇలా ఫొటోస్ తీసుకోవడం అయితే. ఇక మనం అలసిపోయి వచ్చిన వాళ్ళు ఇలా కూర్చొని కూడా రెస్ట్ తీసుకోవచ్చు. ఈ వాటర్ వచ్చేసి కొండ మీద నుంచి జారి పడుతున్న వాటర్ అన్నమాట. నేనైతే చేపరాయి అంటే ఎలా ఉంటుందా అని చెప్పని అనుకున్నాను. చేపరాయి అంటే ఇదే. ఏంటంటే అక్కడి నుంచి ఒక నున్నటి జారుడు బండ అనమాట చేపరాయి అంటే. మనం పైన కానీ కూర్చున్నామంటే కిందకి ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి మనుషులను కూడా తోసుకొని అలా వచ్చేస్తాయన్నమాట వాటర్ అయితే. కానీ మనం మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ చేపరాయికి వచ్చి వాటర్లో జారేటప్పుడు మాత్రం. ఎందుకంటే చాలా అంటే పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా. చాలా ఫోర్స్గా ఉన్నాయన్నమాట వాటర్ అయితే. మేము ఇంకా కొంచెం ఆ బ్రిడ్జి మీద అయితే నిలబడుకొని ఒక 2 ఫోజులు అయితే ఇచ్చాము ఫోటోకి అయితే. ఇక చూస్తున్నారు కదా చేపరాయి దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, అసలు మామూలుగా కాదు. పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు. ఆ జారుడు బండ మీద జారడం అయితే అసలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కలిసి ఆ పైన కూర్చున్న వాళ్ళు ఆ వాటర్ వచ్చే ఫోర్స్కి కిందకి జారిపోతున్నారనమాట. మా పాప అయితే అసలు పైకి రమ్మంటే రావట్లే, ఇక్కడే ఆడుకుంటా ఉంది వాటర్తో. నేనైతే మా పాపని పిలుస్తూ ఉన్నాను, రా పాప మన ఇద్దరం జారుదామనేసి. కానీ నేను మా పాప అయితే కూర్చొని జారాము ఆ వాటర్లో. కానీ బ్యాక్ సైడ్ నుంచి ఒక చిన్న బాబు వచ్చేసి మమ్మల్ని తోసేసరికి మేము పాప నేను ఇద్దరు స్కిప్ అయిపోయి పడిపోయామన్నమాట. పాపకైతే కొంచెం
దెబ్బ తగిలింది చేతికి. ఆ వీడియో క్లిప్ అయితే నేను పెట్టలేదు. ఇంకా అక్కడి నుంచి నాకు భయం వేసేసింది అనమాట. అందుకే ఇద్దరం అక్కడ కామ్గా కూర్చొనేసాము. ఎందుకంటే అది చాలా ఫోర్స్గా జారుతుందనమాట వాటరు. 1/1 అట్లాగా జారుతూ ఉండేసరికి ఒకరి మీద ఒకరు పడిపోతూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా జారాలి చేపరాయి అనేది. కొంచెం అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వెనక ముందు ఏం చూసుకోరు. వాళ్ళు కొంచెం స్టాప్ చేయడానికి కూడా కుదరదు, వాటర్ అంతా ఫోర్స్గా ఉంటుంది. అందుకని మేము ఒక సైడ్ నుంచే ఆ వాటర్లో అయితే ఎంజాయ్ చేస్తున్నాము, ఆడుకుంటున్నాము. చూసారా ఈ అక్క అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో చూడండి. చాలా హ్యాపీగా ఉండింది వాటర్ ఫాల్. అయ్యో అందరు జర్రమని జారుతుంటారు కానీ నేను మాత్రం ఆ వాటర్ ఫోర్స్కి అస్సలు జారట్లే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్ బాయ్.